ఓకే, దేవుని వాక్యం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 15 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగరి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేమును వారికి ఈ పనికి నియమింతము. ఈ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పెర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడను అంతియోకియా వాడును అగు నికోలసు అను వారిని ఏర్పరచుకొని దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యూదులలో అనేకులు విశ్వాసమునకు లోబడరి, యాజకుల్లో అనేకులు విశ్వాసమునకు లోబడరి. అతడు లిబెర్తేను దనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించరు గాని మాటలాడుటందును అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని అతన్ని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టరి. వారు, ఈ మనుషుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. అందరం కలిసి చదువుదాం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. 7వ అధ్యాయంలో చివరి మాట చదువుదాం, 60వ వచనం. అందరూ కలిసి చదువుదాం. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ప్రియమైన తండ్రి, మరోసారి నీ సంఘములో పనివారంగా నీ సన్నిధిలోకి చేరి వచ్చాము. నీ మాటలు వినగోరుతున్నాము. మాతో తేటగా స్పష్టంగా మాట్లాడి మీ ఉద్దేశములను మాకు విశదపరచమని, బలహీనులము నిష్ప్రయోజకులమైన నీ దాసులం మేము చేయవలసినదే మేము చేస్తూ ఉన్నాము, సహాయపడండి. మరోసారి నీ వాక్యంతో మమ్మల్ని కలుసుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథ భాష్యం లేదా బైబిల్ ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. ఈ పరిశుద్ధ గ్రంథ భాష్యం అనేటువంటి అంశాన్ని చదువుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం నిమిత్తం ఎన్నో నియమాలు అందులో నేర్పిస్తారు. అందులో ఒక నియమం ఏంటనంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షనింగ్ అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షనింగ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి అని అంటే
అది పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదట ఎక్కడ ప్రస్తావనకు వచ్చిందో అక్కడికి వచ్చి ఆలోచించాలట. ఉదాహరణకు ఆరాధన అనే అంశం మనం ధ్యానం చేయబోతున్నామనుకోండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షనింగ్ ప్రకారం ఎక్కడికి వచ్చి ఆలోచించాలి అని అంటే ఆదికాండం 22వ అధ్యాయానికి వచ్చి ఆలోచించాల్సిందే. ధర్మశాస్త్రము దాని పనితనం మీద మనం ఆలోచించాలి అని అనుకున్నామనుకోండి, మొట్టమొదట ఎక్కడికి వచ్చి ఆలోచించాలని అంటే నిర్గమాకాండం 24వ అధ్యాయం దగ్గరికి వచ్చి ఆలోచించాల్సిందే. అలాగనే ప్రత్యక్ష గుడారంలో యాజకులు చేసే సేవ గురించి మనం అధ్యయనం చేయాలి అనుకున్నామనుకోండి, మొట్టమొదట ఆలోచించవలసింది లేవియకాండం 9వ అధ్యాయం 10వ అధ్యాయమే. ఇలా మనం ఏదైనా ఒక అంశాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో మొట్టమొదట అది ఎక్కడ ప్రస్తావనకు వచ్చిందో అక్కడికి వచ్చే మనం ఆలోచించాలి. ఇప్పుడు సంఘ పరిచారకులు అనే విషయాన్ని మనం ఈరోజు ఈ బోధన తరగతిలో ఈ ప్రసంగ కూడికలో మనమున్నాము కనుక దాని గురించి మనం అధ్యయనం చేయాలి అన్నప్పుడు మొట్టమొదట మన రావలసిన అధ్యాయం అది అపోస్తల కార్యాలు 6వ అధ్యాయమే. అంతకు మునుపు ప్రభు పరిచారకుడుగా ఉన్నాడు, పరిచారకునిగా పనిచేశాడు, పరిచారకులుగా బ్రతకడం ఏంటో తన సందేశాల్లో చెప్పాడు. ఇవన్నీ ఉన్నాయి సువార్తల్లో. కానీ పరిచారకుల యొక్క ఎన్నిక, పరిచారకుల యొక్క నియామకం జరిగి ఒక పరిచారకుని యొక్క పనితనం మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనం అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయానికి రావాల్సిందే. సరే, చరిత్రకారులు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం అపోస్తల కార్యాలు మొదటి 12 అధ్యాయాలు సంఘ చరిత్రలో ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క సంవత్సరం అని లెక్కించుకోవచ్చట. నాతో ఉన్నారా మీరంతా? ఇప్పుడు అపోస్తల కార్యం 6వ అధ్యాయంలోకి వచ్చాము అని అంటే అప్పటికి సంఘం యొక్క వయసు 5 సంవత్సరాలు గడిచిన 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన కాలము అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు స్టెఫను యొక్క క్రైస్తవ వయసు కూడా దాదాపు ఒక 6 సంవత్సరాల క్రైస్తవుడుగా తన జీవితం ఉండి ఉండవచ్చు. అయితే ప్రియులారా, ఆయన క్రైస్తవుడుగా బ్రతికింది ఎక్కువ కాలం కాదు, పరిచారకుడుగా ఆయన చేసిన సేవ కూడా ఎక్కువ కాలం చేసిన సేవ కూడా కాదు. కానీ ఆయన సేవా ఫలము నిలిచింది. ఆ సేవా ఫలము వలన ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాలకు అన్ని దేశాలకు సువార్త వెళ్ళేదానికి, క్రైస్తవ విశ్వాసంలో నూతన నిబంధన క్రైస్తవులు వారి విశ్వాసాన్ని పెంపొందం చేసుకోవడానికి, వారి ఆచరణ పాఠాలు నేర్చుకోవడానికి కావలసినంత లిటరేచర్ వ్రాయగలిగిన ఒక వ్యక్తిని తన సేవలో సంపాదించుకోగలిగాడు. అది స్టెఫనుకు ఉన్నటువంటి గొప్ప విశేషం. క్రైస్తవుడిగా బ్రతికింది ఎక్కువ కాలం కాదు, పరిచారకుడుగా సేవ చేసింది కూడా ఎక్కువ కాలం కాదు. కానీ తన పరిచర్య ఫలము ఈ రోజుకి నిలిచింది, మన వరకు నిలిచింది అని చెప్పడంలో ఏమీ అతిశయోక్తి కాదు అని నేను నమ్ముతా ఉన్నాను. కనుక పరిచారకులుగా ఈ స్థలంలో కూర్చున్నాము. దేవుడు సంఘములో మనల్ని పరిచారకులుగా ఉంచాడు. మన పరిచర్య ఫలము నిలవాలి. అలాగనే మనము యోగ్యమైన పరిచర్యను మనం చేయాలి. ఎంతకాలం జీవించాము అన్నది ప్రశ్న కాదు, మనం జీవించిన కాలంలో ఏమి చేశాము, ఏమి నిలిచింది అన్నదే చాలా ప్రాముఖ్యంగా మనము ఆలోచించవలసిన అవసరత ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఇప్పుడు పరిచారకుల్లో 7గురును ఏర్పాటు చేసుకుంటే అపోస్తుల కార్యముల గ్రంథములో కూడా 2 ప్రస్తావనకు వచ్చారు, మిగిలిన వారు కనుమరుగైపోయారు. ఎవరో 2 ప్రస్తావనకు వచ్చేవాళ్ళు? స్టెఫను ప్రస్తావనలోకి వస్తాడు, తర్వాత ఫిలిప్పు కూడా ప్రస్తావనలోకి వస్తాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో. మనం ఫిలిప్పును గురించి ఇప్పుడు ఆలోచించడానికి సమయం కాదు, కానీ స్టెఫను గురించి కొన్ని కీలకమైన విషయాలు మనం ఆలోచన చేస్తాం. స్టెఫను అనే మాట గ్రీకు భాషలో స్టెఫనాస్ అన్నారు. స్టెఫనాస్ అంటే కిరీటము అని అర్థం. నిజముగా ఆయన మరణం వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటం సంపాదించుకొని ఒక పేరుకు తగ్గ జీవితం జీవించిన సహోదరుడుగా మనం స్టెఫను గురించి మనం అధ్యయనం చేయొచ్చు. పేరు స్టెఫనాస్, కిరీటం,
అతని జీవితం కూడా కిరీటం పొందదగ్గ జీవితంగానే నడిచింది. ఇప్పుడు అటువంటి స్టెఫను గురించి నేను 3 సంగతులను మీకు వివరించే ప్రయత్నం చెయ్యాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను. అందులో మొదటి మాట, స్టెఫను యొక్క పరిచర్య ప్రవేశం, తన పరిచర్యలోనికి ఎలా ప్రవేశించాడో కమెన్స్మెంట్, అది నేను మీకు కొంచెం జ్ఞాపకం చేస్తాను. తర్వాత తన పరిచర్యను ఎలాగ కొనసాగించుకున్నాడు, పరిచర్య కొనసాగింపు చెప్తాను. అది పరిచర్య యొక్క కంటిన్యూయింగ్ స్టేజ్, ఎలాగ దాన్ని కంటిన్యూ చేయగలిగినాడు. చివరగా అతని పరిచర్య ముగింపును మీకు చెప్తాను. అది పరిచర్య కంక్లూజన్, ఎలాగ తాను ముగించుకోగలిగాడో అది జ్ఞాపకం చేసుకుని మనం లంచ్కి మనం వెళతాం. రండి, ఇప్పుడు అతని పరిచర్య ఆరంభాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి మాట మీ జ్ఞాపకం చేస్తాను. అతని పరిచర్య ఆరంభాన్ని మనం ఆలోచిస్తే, సంఘము సుఖముగా ఉన్నప్పుడు పరిచర్యకు రాలేదు. సంఘములో ఏ సమస్య లేనప్పుడు ఆయన పరిచర్యకు రాలేదు, పరిచర్యకు పిలువబడలేదు. సంఘము సమస్యలో ఉన్నప్పుడే ఆయన పరిచర్య కొరకు ఏర్పరచబడగా, ఆయన పరిచర్య కొరకు పెద్దలు నియమించగా ఆయన పరిచర్యకు వచ్చినవాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనం సంఘములో పరిస్థితులన్నీ సజావుగా వెళుతుంటే పరిచర్యలో ఉండడం పెద్ద కష్టమైన పని కాదు. మనం చాలా సంతోషంగా పరిచర్యలో పాలుపంపులు పొందుతాం, సంబరపడతాం, నలుగురితో కలిసి ఆనందిస్తాము, మన కుటుంబంతో కలిసి ఎంతో చక్కగా ఈ ఆనందంలో పాలుపంపులు పొందుతాం. కానీ ఒక్క మాట వినండి, సమస్యలో సంఘం ఉంటున్నప్పుడు సేవకు మనకు పిలుపు వస్తే, సేవకు మనం ఏర్పరచబడితే, సేవకు మనం నియమించబడితే, మనం నియమించబడిన పనికి మనం అడుగుపెట్టి ప్రవేశించేటువంటి మనసు మనకుంటుందా అన్నదే ప్రశ్న. ఇక్కడ సమస్య ఏంటో చెప్తాను వినండి. సంఘములో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉందంట ఆ రోజుల్లో. అదే 6వ మొదటి వచనంలో చూస్తాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అని రాసి ఉంది. సంఘములో శిష్యుల సంఖ్య అంత బాగా విస్తరించడానికి గల కారణం ఏంటి? ప్రియులారా, అది ఒక రివైవల్ స్టేజ్, అది ఒక ఉజ్జీవ స్థితి. శిష్యుల సంఖ్య సంఖ్యాపరంగా పెరిగిపోతుంది అనంటే అది ఒక ఉజ్జీవ స్థితి కదా. సంఘం అంత ఉజ్జీవంగా ఉండడానికి గల కారణం ఏంటి అనంటే కొంచెం వెనక్కి వెళ్ళండి, కారణాలు ఒకే దగ్గర మనకు కనబడతాయి. చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 33-34 వచనాల్లో ఇలా రాసి ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 33-34 వచనాలు. ఇదియుగాక అపోస్తులుడు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయెను అని చదువుతాం. ప్రియులారా, ఈ 3 వచనాల్లో మనకు కనబడుతున్న విషయం ఏంటో తెలుసా? ఆ రోజున సంఘం లోపల శిష్యుల సంఖ్య అంత బాగా వృద్ధి చెందడానికి గల కారణం, మొదటి మాట, సంఘము మధ్యలో గొప్ప బలముగా దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది. ప్రీచింగ్ విత్ గ్రేట్ పవర్, బహుబలముగా దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు. అపోస్తలుడు యేసుక్రీస్తు పునరుత్థానమును గూర్చి బహుబలముగా వారు సాక్ష్యమిస్తూ ఉన్నారట. అంటే గ్రేట్ పవర్, గొప్ప శక్తితో గొప్ప బలముతో వాక్య ప్రకటన అందించబడతా ఉంది. నెంబర్ 2, రెండో సంగతి చూడండి. 33వ వచనంలో దైవకృప అందరి యందు అధికముగా ఉండెను అని రాసి ఉంది. అంటే ఆనాటి సంఘములో గొప్ప కృప, గ్రేట్ గ్రేస్ అందరికీ అందుబాటులోనికి వచ్చింది. గొప్ప బలముగా వాక్యం ప్రకటించబడగా గొప్ప దైవకృప అందరికీ అందుబాటులోనికి రాగా, మన 35వ వచనంలో చూస్తే వినండి, గ్రేట్ గివింగ్, గొప్ప దాతృత్వం సంఘానికి వచ్చేసింది. సంఘములో ఎప్పుడైనా ఉజ్జీవాన్ని చూడగోరితే మన పాటలు లేక మన ప్రసంగాలు లేక మన వాయిద్యాలు లేక మన కార్యక్రమాలు అవి గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చి సంఘం యొక్క సంఖ్యను శిష్యులను సంఖ్యాపరంగా పెంచేదానికి ఈ 3 అవసరం. మొదటి మాట గ్రేట్ పవర్, ప్రీచింగ్ విత్ గ్రేట్ పవర్, గొప్ప బలముగా దేవుని వాక్యం ప్రకటించడం, దేవుని యొక్క గొప్ప కృప అందరూ అనుభవించడం, సంఘము లోపల గొప్ప దాతృత్వం కనబడడం. ఈ 3 కనబడిన సమయం అది ఉజ్జీవ సమయం.
అటువంటి ఉజ్జీవ సమయం దేవుడు అనుగ్రహించినప్పుడు సంఘములో శిష్యుల సంఖ్య బాగా పెరిగిందట. అందుకే ఒక ఆయన అన్నాడు, సంఘములో మెంబర్షిప్ పెరుగుతుంటే మర్మరింగ్స్ పెరుగుతాయట. సంఘములో వినండి, సంఖ్య పెరిగిందంటే సనుగులు పెరుగుతుంటాయి. అది అక్కడ వచ్చిన సమస్య. ఇంతకీ సమస్య ఈ సనుగులకు లేకపోతే మర్మరింగ్స్కు కారణం ఏంటి అని అంటే, భోజనం కొరకు వారి మధ్య విభేదం వచ్చింది అని మీకు వేరుగా నేను చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ మనకే తెలుసు, క్రైస్తవ సంఘానికి తెలుసు, దేవుని రాజ్యం భోజనమును పానము కాదు, కానీ అది ఏంటట దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని ఎరిగిన క్రైస్తవ సంఘమే భోజనం కొరకు విభేదం రాగానే, స్నేహితులారా వినండి, ఆ సమస్య అపోస్తుల దగ్గరకు వచ్చింది. అపోస్తులు ఒక ఎజెండా వారి ముందు పెట్టారు. ఆ ఎజెండాను బట్టి ఇప్పుడు పరిచారకులు ఏర్పరచుకొనబడ్డారు, ప్రజల చేత పెద్దల చేత నియమించబడ్డారు. మొత్తానికి స్టెఫను పరిచర్యలు అడుగుపెట్టింది. వినండి ఒక్క మాట, ఆయన పరిచర్యలు అడుగుపెట్టేటువంటి గడియ సమస్యలతో నిండిన గడియ. ప్రాబ్లమ్స్లో ఉన్న సమయంలోని మినిస్ట్రీలో అడుగుపెట్టాడు. అన్నీ బాగుంటే, అన్నీ సజావుగా ఉంటే అడుగు పెట్టడం అది చాలా తేలికైన విషయమే, కానీ సంఘం సమస్యల్లో ఉంటుండగా సేవలో అడుగు పెట్టడం అది కష్టమైన విషయమే. కానీ అలాంటి సమయంలోనే ఆయన అడుగు పెట్టడం ఒక మంచి ప్రారంభం. ఇది మంచి సుఖముగా ఉంటే అడుగు పెట్టడం మంచి ప్రారంభం అనడం లేదు నేను. సమస్యల్లో ఉంటుండగానే సంఘము యొక్క విలువ నెరిగి సంఘమును ప్రేమించి సంఘ పరిచర్యలో పరిచారకులకు అడుగు పెట్టడం వినండి ప్రియులకు యోగ్యమైన మెట్టు అని మనం అర్థం. అది మంచి ప్రారంభం. రెండో సంగతి చెప్తాను వినండి. వారు ఏర్పాటు చేసుకునే ఆ క్రమంలో ఏముందని ఏర్పాటు చేసుకున్నారంటే, మంచి పేరున్నవాడు అని ఏర్పాటు చేసుకున్నారు. నేను మంచి పేరు గురించి ఇందాక జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఒక 3 గుంపులను మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. ఈ 3 గుంపుల్లో కూడా వినండి ప్రియులారా, ఇవ్వండి మంచి పేరున్న వారే అవసరం అని మనకు అర్థమవుతుంది. ఇందాకే చూసాం మనం అపొస్తలుల కార్యాల 16వ అధ్యాయం 2వ వచనంలో మంచి పేరున్న తిమోతిని బయట సువార్త పని కొరకు తీసుకుని వెళ్ళారు. ఇక్కడ సంఘములో పరిచర్య చేయడం కొరకు మంచి పేరున్న ఈ 7గురిని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొక విషయం నేను జ్ఞాపకానికి వచ్చింది, అది జ్ఞాపకం చేస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథానికి రండి, చూపిస్తాను ప్రియులారా. దినవృత్తాంతాలు 2వ గ్రంథం నేను చదువుతున్నాను, చూడండి ఈ మంచి మాట. దినవృత్తాంతాలు క్షమించిన మొదటి గ్రంథం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథానికి రండి. చాలా ఒక మంచి సంఘటన నేను మీకు చూపిస్తాను ప్రియులారా. 12వ అధ్యాయం దినవృత్తాంతాలు 2వ గ్రంథం ప్రియులారా, 12వ అధ్యాయం, మళ్ళీ 2వ గ్రంథం అన్నాను, మొదటి గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ఇక్కడ ఏమి రాస్తుంది నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇక్కడ కూడా దావీదుతో ఉండడానికి కొంతమంది మనుషులు వారు ఏర్పాటు చేయబడ్డారు. ఆ ఏర్పాటు చేయబడి వారు దావీదుతో కలిసి బ్రతకడానికి పోరాటం చేయడానికి వారు వచ్చారు. వారి గురించి ఇలా రాసి ఉంది 12వ అధ్యాయం 30వ వచనంలో, తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీలలో 20,800 మందిని ఏవండి ఏర్పాటు చేసుకున్నారు. దావీదుతో యుద్ధం చేయడానికి కూడా దావీదు పక్షంగా ఏవండి పోరాటం చేయడానికి కూడా కావలసింది మంచి పేరున్న వాళ్ళే. సంఘం వెలుపల పరిచర్య చేయడానికి కావాల్సింది మంచి పేరున్న వాళ్ళే. చివరికి వినండి ప్రియులారా, లోపల కూడా ఏమంటే మంచి పేరున్న వాళ్ళే. ఎక్కడ ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. పేరు కొరకు మనం కక్కుర్తి పడకూడదు. నాకు మంచి పేరు ఉండాలి, నేను మంచోడు ఉండాలి అని కొంతమంది దేవుళ్ళు అవుదామనుకుంటారు. కొంతమంది దేవుడు మాత్రమే మంచివాడు, నేను చాలా మంచోడు ఉండాలండి, ఎవరి చేత నిందపడను, ఎవరి చేత ఏమి ఇబ్బంది పడనని నేను మంచిగా ఉండాలని కక్కుర్తి పడద్దు. వినండి, మంచి పేరు అది దేవుని బట్టి మనకు కలగాలి, దైవిక లక్షణాలను బట్టి కలగాలి, దైవిక అలవాట్లను బట్టి కలగాలి. నేను ఉదయం ఇందాక జ్ఞాపకం చేశాను. వినండి ప్రియమైన స్నేహితులారా, ఏంటి ఆ దైవికమైన అలవాట్లు అంటే 3 అలవాట్లు. ఒకటి ట్రస్టింగ్ గాడ్, దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుని నమ్ముకుంటూ బతకడం, అది గాడ్లీ హ్యాబిట్. రెండవ సంగతి ఏంటో తెలుసా వినండి, ప్రైజ్ గాడ్. ప్రతి దాని విషయంలో కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ బ్రతకడం, మేలైనా కీడైనా క్షేమమైన కష్టమైన దేవునికి స్తుతిస్తూ బ్రతుకుతూ ఉండడం, అది ఒక గాడ్లీ హ్యాబిట్. రెండో మాట.
మూడో మాట హోప్ ఇన్ గాడ్, దేవుని యందు నిరీక్షణ ఉంచి బ్రతకడమే, నిరీక్షణ కలిగి బ్రతకడమే అది గాడ్లీ డివైన్లీ హ్యాబిట్ అని అంటాం. ఇటువంటి మంచి అలవాట్లు కల్టివేట్ చేసుకుంటూ అలాగనే జీవితం ద్వారా ప్రియులారా మనుషుల ముందు ఒక మాదిరిగా ఉన్నవాడు, ఆయనేమి పేరు కొరకు కక్కుర్తి పడడు. ఒకవేళ పేరు కొరకు కక్కుర్తి పడిన వాళ్ళమైతే పేరు సంపాదించుకుందామన్న తపన మనకొస్తే మనం మరొక బబులోనీయులం అవుతామన్నమాట. మరొక బాబేలు జన్మగా మారిపోతాం. బాబేలు ప్రజలకు కావలసింది రండి మన పేరు సంపాదించుకుందాం, అది వాళ్ళ ఆకలి. ఈ రోజున పేరు కొరకు మనమే కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. మనము దేవుని పేరు కొరకు బతికితే మన పేరు మనకే వచ్చుద్ది, మనకు మంచి పేరు వచ్చుద్ది. అందుకని దావీదు అంటాడు, వినండి, నన్ను నీతి మార్గంలో నడిపించు. ఎవరి పేరు గురించి? ఫర్ యువర్ నేమ్ సేక్, నాట్ మై నేమ్ సేక్. నా పేరు కొరకు నువ్వు నేను నీతి మార్గంలో నడిపించు కాదు. 23వ కీర్తన, నీ పేరు కొరకు నీవు నా నీతి మార్గంలో నడిపించు అని ఆయన తెలుగు బైబిల్లో తర్జుమంతా కరెక్ట్గా లేదు, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఫర్ యువర్ నేమ్ సేక్, నీ పేరు కొరకు నువ్వు నన్ను నీతి మార్గంలో నడిపించు. వినండి ప్రియమైన స్నేహితులారా, సంఘములో పరిచారకులు సమస్యల్లోనే పరిచర్యలో అడుగు పెట్టాలి. సమస్యలు చూసి ఏమంటే వచ్చినటువంటి పరిచర్య బాధ్యతలు, ఆ భాగ్యాలు విస్మరించి వెనుదీయకూడదు. అది స్టెఫన్ నుంచి మనం నేర్చుకునేటువంటి ఒక పాఠం. రెండో పాఠం ఏంటో తెలుసా? మంచి పేరు కొర మనం కక్కుర్తి పడనక్కర్లేదు. దైవిక అలవాట్లు కలిగి సంఘం మధ్య మనం బ్రతుకుతుంటే మనకు రావాల్సిన మంచి పేరేదో అదే వస్తుంది. స్టెఫను మంచి పేరు గలవాడుగా పరిచారకుడుగా పరిచర్యలో అడుగుపెట్టాడు. ఇది రెండో సంగతి. మూడో సంగతి చెప్తాను వినండి. మూడో సంగతి ఏంటనంటే అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ అధ్యాయం 53వ వచనం వరకు ఒక సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. దీన్ని ఏమండి చాలామంది ప్రసంగికులు ఏమంటారనంటే బైబిల్లో చెప్పుకోదగిన ఒక గొప్ప ఎక్స్పోజిటరీ ప్రీచ్, ఒక వ్యాఖ్యాన సహిత ప్రసంగం అంటారు. అసలు స్టెఫను ఏ ట్రైనింగ్ లేకుండానే ఆయన ఒక గంభీరమైన ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ చేశాడు. ఆ ప్రీచింగ్ అంతా మరి బాగా గమనిస్తే ఏమున్నాయో తర్వాత చెప్తాను. కానీ ఇంత వాక్య ప్రసంగం చేసినటువంటి వాడికి వినండి, ఒక మాట అడుగుతాను, పుల్పీట్ ఇవ్వడం మంచిదా లేకపోతే వడ్డన పని ఇవ్వడం మంచిదా? ఎంత వాక్యం తెలిసిన వాడికి పుల్పీట్ ఇవ్వడం మంచిదా లేక వడ్డన పని ఇవ్వడం మంచిదా? టేబుల్ సర్వర్గా నిలబెట్టడం మంచిదా లేకపోతే పుల్పీట్లో ప్రసంగికుడిగా నిలబెట్టడం మంచిదా? అంటే మనలాంటి వాళ్ళమైతే ఎంత వాక్యం తెలిసినోడికి టేబుల్ దగ్గర వడ్డన పని అప్పగిస్తే ఏం బాగుంటుందండి? పులిపీట దగ్గర ఆహ్వానించి పులిపీట దగ్గర వారు ప్రసంగాలు చేసే వాళ్ళగా నిలబెడతాం. ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్న పెను ప్రమాదం ఏంటో తెలుసా? అందరికీ పుల్పీటి వెనక పరిచర్య కావాలి, కానీ సంఘములో పరిచర్య అంటే అదొక్కటే అనుకుంటున్నారు, అదొక్కటే అనుకుంటున్నారు. కానీ అది చాలా ప్రమాదకరమైన స్థలం అని చాలామందికి తెలియదు, కానీ ఆ స్థలముకే వెళ్ళాలని కోరుకుంటారు. నేను ఒక మాట అంటాను, చాలామంది ప్రసంగికులు నేను కూడా గమనించాను నా కొద్ది సేవా జీవితంలో, వీళ్ళు ప్రసంగం చేయడం చాలా బాగొచ్చు కానీ ప్రీచింగ్ వచ్చు, కానీ పర్సనల్ క్యారెక్టర్ బిల్డ్ అవ్వలేదు. లోపల వ్యక్తిగత శీలం ఉత్పన్నం కాలేదండి, క్యారెక్టర్ బిల్డింగ్ అవ్వలేదు. కాబట్టే వినండి ప్రియమైన స్నేహితులారా, ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళ దురుసుతనం లేక వాళ్ళ ఎగతాళి, వాళ్ళ వ్యంగ్యం, వాళ్ళ ఆకతాయి మాటలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమైపోతుందంటే ఆహా ఇతగాడిలో క్యారెక్టర్ రాలేదు, కానీ ప్రసంగించడానికి మాత్రం అరుపులు వచ్చినాయి అనిపిస్తుంది. సరే, నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే పోడియం వెనకాల నిలబడే చోటులో నిలబెట్టవలసిన వ్యక్తిని టేబుల్ ఎదురుగా నిలబడి వడ్డన చెయ్యమని చెప్పి ఎవడి పనికి నియమిస్తే నో నేను ఈ పనికి కాదు, నేను పనికొచ్చేవాడిని, నాకు ఎంత వాక్యం తెలుసా మీకు చెప్పమంటారా అని స్టెఫను తన వాక్య ప్రదర్శన చేయలేదు, కానీ టేబుల్ దగ్గర నిలబడి పరిచర్య చేయడానికి ఆయన వెళ్ళడంలో నాకేమి అర్థమవుతుందో తెలుసా? నిజమైన హంబుల్నెస్తో, నిజమైన దీన మనసుతో అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు. ఒక అన్నగారు గురించి మీతో చెప్పాలి ఈ సందర్భంలో. ప్రియులారా, ఆయన మా విశాఖపట్నం BHPVలో అప్పటికే సైంటిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లోనే అతని జీతం ఒక 70-80 వేల రూపాయలు ఉంటుందేమో, కానీ ఆయన ఇప్పుడు FMPBలో పనిచేస్తున్న ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్లో ఈ 2 స్టేట్లకు ఎవరి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. ఆయన నేను ఒకసారి భీమునిపట్నంలో ఒక టీచింగ్ ప్రోగ్రాంలో టీచ్ చేయడానికి పిలువబడ్డాం.
సరే నేను 10 గంటల నుంచి నేను టీచ్ చేయాలి, ఆయనేమో ఉదయాన్నే డివోషన్ తీసుకోవాలి, ఆయన వచ్చి డివోషన్ ముగించాడు, నేనేమో టాక్ మాట్లాడడం కొరకు నేను సిద్ధపడి నేను తయారై వచ్చాను. వచ్చే ముందు దాదాపు 2 గంటలు నిలబడి నేను టీచ్ చేయాలి గనక కొంచెం వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చేద్దాం, 2 గంటలు మళ్ళీ నేను నిలబడాలి కదా అని వాష్రూమ్ దగ్గర వెళ్ళేసరికి ఆయన చేస్తున్న పనింటో తెలుసా, కాళ్ళకున్న 2 ప్యాంట్లు బాగా పైకి కట్టి పైకి లేపేసి చీపురు పట్టుకొని ఆ బకెట్లో నీళ్లు పట్టి, వినండి ప్రియులారా, డెటాల్ తర్వాత హార్పిక్ అవన్నీ వేసి ఆ టాయిలెట్స్ అన్ని బేసిన్లని శుభ్రం చేస్తా నీళ్ళేసుకొని కొడతా ఉన్నాడు. నేను లోపలికి యూరినల్స్ కొరకు వెళ్ళేసరికి అన్నగారు ఈ పనిలో కనబడేసరికి నాకు ఆశ్చర్యం అయిపోయి అన్నాను, అదేంటన్నా మీరేంటి పని చేస్తున్నారు, మీ డివోషన్ అయిపోయింది కదా, మీ రూమ్కి వెళ్తే ఎవరో ఒకరు చేస్తారు కదా అని అంటే, లేదు తమ్ముడు, మన చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఈ వాష్రూమ్స్ అన్నీ వాడుకున్నారు కానీ సరిగా ఎవరు నీళ్లు కొట్టలేదు, దాని మీద కొంచెం అంతా మురికిగా ఉంది, రోతగా వాసన కొడతా ఉంది, ఈ పని నేనే చెయ్యాలని దేవుడు నాకే చూపించాడు, త్వరగా వెళ్ళిపో, అక్కడ నువ్వు టాక్ తీసుకోవాలి కదా, నువ్వు వెళ్ళిపో అని చెప్పి నన్ను పంపించేస్తున్నాడు, చెయ్యి పట్టుకొని తోసేస్తున్నాడు. ఆయన మాత్రం ఆ పని చేస్తూ ఉన్నాడు. లోకరీతిగా బిహెచ్పివిలో సైంటిస్ట్గా అప్పటికే అతను డాక్టరేట్ చేసినాడు, ఎంఎస్సి చేసిన తర్వాత సైంటిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. సమాజంలో మంచి పేరున్నవాడు, ఇవ్వండి దేవుని సంఘంలో కూడా బాగా వాక్యపరిచర్య చేయడం వచ్చినటువంటి వాడు. కానీ తన కళ్ళ ముందు కనబడుతున్న ఆ పని, ఆ టాయిలెట్ శుభ్రం చేసే పనిని, నేను చెప్పేది అదే సేవని నేను చెప్పడం లేదు, కానీ దేవుని సంఘములో దేవుని పనిలో ఏదైనా పని కనబడితే తన వార్తవాక్యం తెలుసో నేను ఎంత గొప్పవాడనో అనేటువంటి ఆ అహం చచ్చి దీన మనసుతో పరిచర్య చేసే ఆ విధానం స్టెఫన దగ్గర అది కనబడుతుంది, ఇలాంటి సేవకుల దగ్గర కనబడుతుంటుంది. ఏమండి ఈరోజు అదే మన దగ్గర కొరవైపోయింది, అదే కొదువైపోయింది. నా తాహతకు తగిన పని అయితే చేస్తానండి, నా స్టేటస్కు తగిన పని అయితే చేస్తానండి, నా క్యాలిబర్ ఏంటో తెలుసా, నా స్కిల్స్ ఏంటో తెలుసా, వీటికి తగిన పని చెప్పండి చేస్తాను, కానీ ప్రతి పనికి మమ్మల్ని పురమాయించకండి, అన్నిటికీ మేమెందుకు. నేను ఒక సహోదరుడికి, తమ్ముడా నేను వేరే దగ్గర ఉంటున్నాను, ఆ ఆరాధన కొంచెం నడిపించేసే, ఒక ఆయన వస్తాడు వాక్యం చెప్పడానికి అని అంటే, ఆ ప్రోగ్రాం నడిపించడానికి అబ్బాయి పోలేదు, చాలా కాలం కిందటలేండి. ఇంతకు ఎందుకు వెళ్ళలేదు, ఏంట్రా వీడు కోపం అంటే, మేము వాక్యం చెప్పడానికి పనికిరామా, ప్రసంగం చేయడానికి ఒక బ్రదర్ని ఎవడో పిలిచారు, ఎవడికి మేమేం ప్రోగ్రాం నడిపించాలా అని రాలుగాయ వేషంతో రాలిపోయాడు ఆ పిల్లాడు. మా దగ్గర నుంచి కూడా రాలిపోయాడులేండి, తర్వాత లేడు మాతో. అంటే నీకు వాక్యం తెలిసినంత మాత్రాన మరొక పనికి నువ్వు పురమాయించబడుతున్నప్పుడు చేయడానికి నీ దగ్గర అంత అహం కనబడుతున్నదేంటి? ఇది సరికాదు. స్టెఫను మనకు నేర్పిస్తున్న ఒక పరిచారకుడుగా ఆయన మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటో తెలుసా, సమస్యలు ఉన్నప్పుడే పరిచర్యలో అడుగుపెట్టాను, మొదటి మాట. రెండవ మాట, మంచి పేరుతో నేను పరిచర్యలు అడుగుపెట్టాను, రెండవ మాట. దీన మనసుతో వాక్యం తెలిసిన వాడనైనా టేబుల్ సర్వర్గా పరిచర్యలు అడుగుపెట్టాను, ఇది మూడవ మాట. నాలుగో మాట చెప్తాను వినండి. నాలుగో మాట ఏంటనంటే, ఈయనకు 5-fold ఫుల్నెస్, 5 అంతల నింపుదలలున్నాయి. ఈయన జీవితంలో 5తో నింపబడిపోయాడు. చూపిస్తాను వరుసగా చూడండి, ఇవి మీకు తెలిసిన మాటలే, కానీ సందర్భం వచ్చింది కనుక మనం అర్థం చేసుకోవాలి. 6వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని అని రాసింది, ఆత్మ జ్ఞానం. మళ్ళీ 5వ వచనం చూడండి, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన స్టెఫను అన్నారు. మళ్ళీ పరిశుద్ధాత్మ అనే ప్రస్తావన వచ్చింది, దాన్ని పక్కన పెట్టండి, ఆ ముందున్న విశ్వాసం అనే మాట తీసుకునండి. 3 ఆత్మతోనూ జ్ఞానముతోనూ విశ్వాసముతోనూ. ఇప్పుడు 8వ వచనం చూడండి స్నేహితులారా, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై అనే మాట, కృపతోనూ 4వ మాట, బలముతోనూ 5వ మాట. 5 అంతల నింపుదల కలిగిన వాడు. 5-fold ఫుల్నెస్ ఫ్రాగ్రెన్స్ అన్నాడు ఒక ఆయన ఈ 5 మాటలు ప్రకటిస్తూ. 5 అంతల నింపుదలతో కూడిన పరిమళ వాసన అన్నాడు స్టెఫన జీవితం. వినండి ప్రియమైన సహోదరులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనము సంఘములో పరిచారకులంగా దేవుడు ఏదైనా పని మన ముందుంచితే చెయ్యాలని మనకుంది, కానీ ఇలాంటి వాటితో దేవుడు మనం నింపుతున్నట్టు అనిపించడం లేదేంటి? దేవుడు ఏమైనా పక్షపాతినా?
మనకు తెలుసు రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం ఎరుగుదాం, దేవుడు పక్షపాతము లేనివాడు అనే మాట. రోమా 2:11 చూస్తాం, దేవునికి పక్షపాతం లేదు. స్టెఫను ప్రేమించినట్టే నన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. స్టెఫనుకు అనుగ్రహించినట్లే మీకును నాకును అనుగ్రహించవలసిన వాటిని ఆయన అనుగ్రహించాలి. కానీ అతనికి 5 నింపేసినాడు. ఆత్మతో, జ్ఞానముతో, విశ్వాసముతో, కృపతో, బలముతో 5 నింపేశాడు ఆ పరిచారకుడిని. ఈరోజు పరిచారకులంగా ఇలాంటి వాటితో నింపబడి ఉన్నాము అని అనిపించడం లేదేంటనంటే నాకు ఒకటే కనబడుతుంది, స్టెఫను 5 నింపుదల పొందడానికి గల కారణం అతను దేవునికి అంత అందుబాటులోనికి రావడం. దేవునికి అంత అందుబాటులోనికి రావడం. ప్రియులారా, మనమేమో మాకేమో ఎబిలిటీస్ ఉన్నాయండి, మాకు వీలైతే చేస్తాము, లేకపోతే పనులు చెయ్యమని దేవునికి అందుబాటులోనికి రాకుండా మనమేమో మన ఎబిలిటీస్ని చూసుకుంటున్నాము. దేవుడేమో అన్నిటితో నింపవలసిన వాటితో నింపడానికి మన యొక్క అవైలబిలిటీ కొరకు చూస్తున్నాడు, మన అందుబాటు కొరకు ఆయన చూస్తున్నాడు. మనమేమో మన సామర్థ్యం చూసి మనం సంబరపడిపోతున్నాం, మురిసిపోతున్నాం. స్టెఫను చెప్తున్నాడు, వినండి, నేను ఎలా ఆరంభించానో తెలుసా నా పరిచర్య? సంఘము ఇబ్బందుల పాలు అవుతున్నప్పుడే, సంఘములో సమస్యలు కనబడుతున్నప్పుడే నేను పరిచారకుడుగా నేను ప్రవేశించాను. సంఘములో ఉన్న అందరి మధ్యలో మంచి పేరు పొందినటువంటి వాడుగా నేను పరిచర్యలో అడుగుపెట్టాను. అలాగనే వాక్య పరిజ్ఞానము నాకున్న, నేను ఆహారం పంచిపెట్టి ఒక టేబుల్ సర్వర్గా నన్ను నిలబెడితే పెద్దలు ఆ పనికే నియమిస్తే ఆ పనికే నేను వచ్చాను. దీన మనసుతో మొదలుపెట్టాను ఈ పని. అలాగనే దేవునికి అందుబాటులో ఉన్న కారణం చేత దేవుడు వేటితో నింపాలో వాటితో నన్ను నింపేస్తే నేను నింపబడిన వ్యక్తిగా, ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తిగా నేను పరిచర్యలో అడుగుపెట్టాను. స్నేహితులారా, వినండి, ఈరోజు సంఘములో పరిచారకులంగా లేక పెద్దలంగా లేకపోతే సేవకులంగా మేము ఆలోచించుకోవాలి. మా మినిస్ట్రీ కమెన్స్మెంట్ ఏంటి? పరిచర్యలో అడుగుపెట్టేటువంటి పరిస్థితులు ఏంటి? ఇది ఎవరికి వారు ఆలోచించుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఎలాంటి పరిస్థితుల సమయంలో నీవు పిలువబడితివి, నీవు ఏర్పరచబడితివి, నువ్వు నియమించబడితివి? స్టెఫను యొక్క జీవితం మనకు ఒక గంభీరమైన పాఠాన్ని అది మిగులుస్తుందనే విషయాన్ని దయతో మీరు గమనించాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. నెంబర్ 2, రెండో సంగతి చెప్తాను, వినండి. ఆయన ఎలా కంటిన్యూ అయినాడు? స్టెఫెన్స్ కంటిన్యూయింగ్ మినిస్ట్రీ. ఏమండి, స్టెఫను కొనసాగించుచున్న తన పరిచర్య ఎట్లా కొనసాగించినాడు ఆయన? నేను చదువుతాను, చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యాలు మళ్ళీ 6వ అధ్యాయం 8వ వచనంలోని, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఈ మాట నాకేమి నేర్పిస్తుంది అని అంటే, నేను ఆహారం పంచిపెట్టడానికే నన్ను పిలిచారు కాబట్టి నేను ఆహారం మాత్రమే పంచిపెడతాను, నేను బల్లల దగ్గర మాత్రమే నేను పనిచేసుకుంటాను అని ఆగలేదు ఆయన. దేవుడు తనకు అనుగ్రహించిన పరిచర్య వరములు ఏమండి, మహత్కార్యాలు చేయటం, సూచక్రియలు చేయడం. మహత్కార్యాలు సూచక్రియలకు డిఫరెన్స్ నేను ఒకసారి గిరిపురంలోనే చెప్పాను మన మందిరంలో. మహత్కార్యాలు అంటే దేవుని తట్టు మనుషులను ఆకర్షింపజేసే కార్యాలు. మహత్కార్యాలు అంటే అద్భుతాలంటే మామూలుగా జరుగుతాయి, అందులో ఏమీ లేదు. కానీ మహత్కార్యాలు అంటే మనుషులను దేవుని తట్టు ఆకర్షించబడ్డానికి దేవుడు తన సేవకుల ద్వారా జరిగించేవి. వినండి ప్రియులారా, అవి మహత్కార్యాలు. ఉదాహరణకు మండుచున్న పొద, అది మహత్కార్యం. ఎవరిని ఆకర్షించింది? అది మోషేను ఆకర్షించింది, అది మహత్కార్యం. అలాగనే ప్రియమైన స్నేహితులారా, 38 సంవత్సరాల నుంచి రోగగ్రస్తుడిగా పడి ఉన్నాడు. వాడి లేవమని చెప్పాడు, పరిపెత్తుకొని పొమ్మని చెప్పినాడు. ఇది ఏమిటిదనంటే దేవుడు చేసిన మరొక మహత్కార్యం, ప్రభు చేసిన మహత్కార్యం. ప్రజలకు అటెన్షన్ అంతా గ్లీన్ అయిపోతుంది, వాళ్ళంతా వాళ్ళ పట్టింపుగా దాన్ని పట్టించుకుంటున్నారు. అవి మహత్కార్యాలు. మరి సూచక్రియలు అంటే ఏంటనంటే, సూచక్రియలు 3 ఉంటాయి. మొదటిది ఏంటో తెలుసా? వినండి చాలా జాగ్రత్తగా. యేసు ప్రభు సూచక్రియలు యోహాను సువార్తలో భలే బాగా యోహాను గ్రంథస్థం చేశాడు. ప్రతి సూచక్రియలో కూడా సైన్, ఒక సూచన ఉంటుంది. రెండవది సెర్మన్, ఒక సందేశం ఉంటుంది. మూడవది సీక్వెల్, ఏదో ఒక స్పందన ఉంటుంది. సైన్, సెర్మన్, సీక్వెల్, ఈ 3 కలిసినవే వినండి సూచక క్రియలు. ఈ మూడిట్లో ఏది లేకపోయినా దాని సూచక్రియ అనం, దాని అద్భుతం అనొచ్చు.
కనుక ఇప్పుడు స్టెఫను దేవుడు తనకిచ్చినటువంటి, వినండి ప్రియులారా, పరిచర్య వరములో మహత్కార్యాలు చేసి మనుషులను ఆకర్షించడం, ఒక సూచక్రియను చేసి ఒక సందేశమే మనుషుల మీదకి వదిలిపెట్టడం, దేవుడు ఆ కృపను తనకిస్తే, ఆ బలము తనకిస్తే, కృపతోనూ బలముతో నిండిన వాడు మహత్కార్యాలు చేస్తూ సూచక్రియలు చేస్తూ, నేను భోజనం పంచే సమయం నేను ఆ పనే చేస్తాను, మిగిలిన సమయంలో ప్రజలను దేవుని తట్టు ఆకర్షించడానికి, అలాగనే దేవుని ప్రజల ముందు ఒక సందేశాన్ని విడుదల చేయడానికి మహత్కార్యాలు సూచక్రియలు చేస్తూ తన మినిస్ట్రీని కంటిన్యూ చేశాడు. కొంతమంది అలకపాను పెక్కుతారు. వీళ్ళకి ఇష్టం లేని పని అప్పగించామనుకోండి, ఏమండి ఆ పనిలోనే ఉంటారు. పక్కన పని కనబడితే అంటారు, మాకు ఆ పని ఇచ్చారు కాదు కదా, మా పని ఎప్పుడు ఇదే కదా. ఇది సేవకుల మీద అలకపాను వేసి, వినండి, సత్యభామలాగా తయారవుతారు మందిరాల్లో కొంతమంది పరిచారకులు. వీళ్ళు పేరు మార్చే సత్యభామని పెడితే మంచిదేమో. సత్యభాముళ్ళు మందిరాల్లోకి తగలడతారు. మాకు ఏమండి ఒక గుర్తింపు లేని పని ముందిచ్చారని, గుర్తింపు కలిగిన పని దొరికినా కానీ చెయ్యరాదా పక్కనే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతతో కూడిన స్పృహతో ఆ పనిలో వేలు పెట్టాలి. కానీ మేము అందులో చేలి పెట్టమండి, మాకు ఇది ఇచ్చారు కదా, మేము ఆ పని మేము చెయ్యము అంటే నీకేమి లేదన్నమాట, బాధ్యత లేదన్నమాట. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇంట్లో నులిపేసిన కొన్ని పేపర్లు కనబడితే చిన్నపిల్లాడు కాలుతో తన్నుకుని ఆడుకుంటాడు. అది ఎదిగిన పిల్లాడు ఏం చేస్తాడో తెలుసా, మా ఇంటిలో మురికి ఏమండి పేపర్లు పడున్నాయని దాంతో ఆడుకోడు వాడు, దాన్ని తీసేసి బయట ఏమండి ఆ బిన్లో పడేస్తాడు, చెత్తగుండీలో పడేస్తాడు. పెద్దవాడికి బాధ్యత కలిగిన మనసుంది, పిల్లగాడికి పిల్లకాయ మనసుంది. వీడేమో మురికి పేపర్లతో ఆడుకుంటున్నాడు, మురికి పేపర్లు ఏరిపారి బయట విసిరేస్తున్నాడు పెద్దవాడు. కనుక ఈ రోజున చాలామంది పరిచారకుల్లో వాళ్ళకి అప్పగించబడిన పని మాత్రమే చేస్తాం, కానీ పక్కన ఏ పని మాకు అన్నయ్య మాకు చెప్పాడు ఏంటి, మేము చెయ్యం, మీకు చెప్పారు కదా మీరు చెయ్యండి అంటే ఏమిటి నీ మనసు? అల్టిమేట్గా అంతిమంగా దేవుని యొక్క రాజ్యము, ఆయన పని, ఆయన సంఘము, దాని క్షేమము, దాని విస్తరణ, దాని యొక్క వినండి అభివృద్ధి, ఇదంతా మనసులో లేదు. అలిగాడనమాట, నాకు ఆ పని ఇవ్వలేదు కనుక ఈ పనిని చేస్తాను, వేరొక పని చేయమని నాకు చెప్పొద్దు అని తోటి పరిచారకుల మీద తిరగబడతా, సేవకుడి మీద నిందలేస్తా బతికేస్తుంటారు కొంతమంది పరిచారు. ఇది మనకు తగదు. స్టెఫన్ అంటున్నాడు, నాకు భోజనం పంచిపెట్టే పని, బల్లల దగ్గర నిలబడే పని నాకు ఇచ్చారు, కానీ దేవుడు నాకు పరిచర్య వరములు ఇచ్చాడు, అవి వాడకుండా ఎలా ఉంటాను? అనేకుల సంఘములు చేర్చబడ్డానికి, దేవుని సందేశం వినడానికి నేను చేయాల్సిన పనిని నేను చేస్తానని మినిస్ట్రీలో చాలా అద్భుతంగా కొనసాగుతున్నాడు. కృపతో బలముతో నిండిన వాడు మహత్కార్యాలు సూచక్రియలు చేస్తూ కొనసాగాడు. ఇదొక మాట. కంటిన్యూయింగ్ ఎట్లా కంటిన్యూ అయ్యాడో చూపిస్తాను. రెండో మాట చూడండి, అదే అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో ప్రియుల 9వ వచనంలో ఇలా రాసి ఉంది. కొన్ని జనముల గుంపుల పేర్లు రాసి ఉన్నాయి. లిబెర్తీనుడు అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రుల సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి, కానీ మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి అనే మాట మనం చూస్తాం. ఈ వచనాల్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటో తెలుసా ప్రియులారా? తనతో వాక్యమును తర్కించేటువంటి వారితో ఆయన వాక్యమును తర్కిస్తూనే ఉన్నాడు. తర్కణ అలాగే వాదన, ఈ రెండూ కూడా. వినండి ప్రియుల, మనల్ని ఓడించేద్దామని ప్రయత్నం చేసేవాడు తర్కిస్తూ మనతో మాట్లాడతాడు. అవతల వ్యక్తిని క్రీస్తు కిందకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే మనం దాన్ని ఖండించి మన వాక్యపు వాదన చెయ్యాలి. ఇప్పుడు స్టెఫన్ ఏంటో తెలుసా, భోజనం పంచిపెట్టే పని నాకు ఇచ్చారు కాబట్టి ఇక నేను ఏ పని చేయను అనుకోలేదు. చేయవలసిన క్రియలు చేస్తున్నాడు, చెప్పవలసిన మాటలు చెబుతున్నాడు. మహత్కార్యాల చేత, సూచక్రియల చేత, క్రియతో సేవ చేస్తున్నాడు. తర్కిస్తూ వాదిస్తూ వినండి మాటల చేత దేవుని వాక్య పరిచర్యను చేస్తున్నాడు. వినండి ప్రియులారా, వినండి, మాట క్రియ ఈ రెండిటితో సేవ చేస్తున్నాడు. తర్వాత విషయం చెప్తాను వినండి. ఎలా కంటిన్యూ అయినాడు ఈయన అని అంటే వినండి, చాలా అద్భుతం ప్రియమైన స్నేహితులారా. 7వ అధ్యాయం 2వ వచనం నుంచి తర్వాత 7వ అధ్యాయం 53వ వచనం వరకు వాక్య ప్రసంగం చేస్తూ అతను కంటిన్యూ అయ్యాడు. నాకు భోజనం పంచిపెట్టే పని పెట్టారు పరిచారకునుగా,
ఇప్పుడు వాక్యం చెప్పవలసి వచ్చింది కనుక నేను చెప్పను అనుకోలేదు. ఇలాంటి అవకాశాలు వస్తే చెప్పడానికి అతను వాక్య ప్రసంగం చేస్తున్నాడు. మీరు ప్రసంగం అంతా చదవండి, మీరు ఎంత క్రమంగా ఉంటుందో. మిమ్మల్ని అడుగుతాను ఒక మాట, ఈ ప్రసంగంలోని ఐడియాస్ అన్నీ మీరు చదివితే అసలు స్టెఫన్ చేతులు ఎంత బైబిల్ ఉందని అనుకోవాలో మరి మనం. నోట్స్ ఏమైనా రాసుకుని పట్టుకుపోయాడా? ఇంత సిస్టమేటిక్గా ఉందేంటి అతని మెసేజ్? అతని చేతిలో ఏం బైబిల్ ఉంది? బైబిలు లేదు, నోట్సు లేదు. కానీ సిస్టమేటిక్గా చెప్పడంలో నాకు 3 విషయాలు అర్థమైనాయి. అందులో మొదటి విషయం ఏంటో తెలుసా? స్టెఫనుకు బైబిల్ హిస్టరీ బాగా తెలుసు. పరిచారకులకు బైబిల్ హిస్టరీ తెలియాలి. వాక్య సేవకుడు అక్కడి నుంచి మాట్లాడితే సంఘములో పరిశుద్ధులతో కలిసి అప్పుడప్పుడు మాట్లాడవలసి వచ్చినప్పుడు బైబిల్ చరిత్ర మన సంఘ పరిశుద్ధులకు మనం నేర్పించాలి, చెప్పాలి. ఈ రెస్పాన్సిబిలిటీ కూడా మన మీద ఉంది. రెండో సంగతి, స్టెఫనుకు బైబిల్ హిస్టరీతో పాటు బైబిల్ క్యారెక్టర్స్ కూడా బాగా తెలుసు. అబ్రాముతో మొదలుపెట్టాడు. మీరు అలా చూడండి, 7వ అధ్యాయంలో అబ్రాముతో మొదలుపెట్టాడు, ఇస్సాకు దగ్గరకు వచ్చాడు, యాకోబు గురించి చెప్పాడు, యోసేపు గురించి చెప్పాడు, మోషేను గురించి చెప్పాడు, తర్వాత ప్రియులారా అరణ్య యాత్ర గురించి అంతా చెప్పాడు, తర్వాత దావీదు గురించి చెప్పాడు, సొలొమోను వరకు వచ్చాడు. సొలొమోనుతో కంక్లూడ్ చేశాడు తన ప్రసంగాన్ని. నేను అనుకుంటాను అతనికి బైబిల్ క్యారెక్టర్స్ ఎంత సిస్టమేటిక్గా తెలుసో. కనుక పరిచారకులకు బైబిల్ హిస్టరీ తెలియాలి, బైబిల్ క్యారెక్టర్స్ తెలియాలి. అందుకని బైబిల్ స్టడీలో మనం కూడా కనబడి దేవుని వాక్యం నేర్చుకోవాలి. లేకపోతే మనమేం పరిచర్య చేస్తాం వాక్యంతో వీళ్ళకు? 3వ సంగతి చెప్తాను వినండి. ఆయనకు బైబిల్ థీమ్ అంతా బాగా తెలుసు. బైబిల్ అంశం ప్రభువైన యేసుక్రీస్తే అతను చరిత్ర చెప్పిన, అతను క్యారెక్టర్స్ వ్యక్తుల గురించి అతను మాట్లాడిన అందులో కీలకమైన అంశం ప్రభువైన యేసుక్రీస్తు అని బైబిల్ థీమ్ అంతా కూడా స్పష్టంగా ఆయన తన ప్రసంగంలో చెప్పాడు. కనుక ప్రియమైన సహోదరులారా ఆలకించండి. ఎలా కొనసాగుతున్నాడనంటే క్రియతోనూ మాటతోనూ అలాగే దేవుని వాక్యముతోనూ తన పరిచర్యను తను కంటిన్యూ చేస్తూ వచ్చాడు. సేవలో అడుగుపెట్టినప్పుడు ప్రతికూలమైన పరిస్థితి సంఘస్థుల వలన, ఇప్పుడు పరిచర్యలో కొనసాగుతుంటే తనకు ఎదురుగా వచ్చిన ప్రతికూలమైన పరిస్థితి వినండి ప్రియులారా, నిష్ట కలిగినటువంటి యోధా మత పెద్దలు అలాగే మహాసభ వారు తను వ్యతిరేకిస్తుంటే ఇక్కడ అపోజిషనే. మినిస్ట్రీలో అడుగు పెడితే అపోజిషన్ చర్చ్ మెంబర్స్. ఇప్పుడు మినిస్ట్రీలో కంటిన్యూ అవుతూ ఉంటే ఇప్పుడు అపోజిషన్ ఎక్కడి నుంచి వచ్చిందనంటే యూదులు, మహాసభ వారు అలాగే నిష్ట కలిగిన జుడియాజర్స్ వలన మళ్ళీ అపోజిషనే తన మీదకు వచ్చింది. ప్రియులు నిష్క్రమించలేదు సేవలో. ఇంత అపోజిషన్లో నేనేం చేస్తాను అని తన పరిచర్యలో ఆయన నిష్క్రమించడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. అర్థవంతంగా అతను కొనసాగాడు. ఈ రోజున పరిచారకులుగా మనం వినండి, అందరూ మనల్ని అభినందించిన వాళ్ళు ఉండరు, అందరూ మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉండరు. మనం ఎంత కష్టపడి చేస్తున్నా మన పరిచర్య దాని వెనుక మనకున్న మనసు అర్థం చేసుకోక మన తప్పుబట్టే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు. వీటిని స్వాగతించాలి. అపోనెంట్స్ని ఇలాంటి ఎదుర్కోవడం రావాలి. అపోనెంట్స్ ఉంటారు, ప్రతికూలమైన మనుషులు ఉంటారని అర్థం చేసుకునే వారి ముందు పరిచర్య చేయటం కూడా మనకు రావాలి. ఇంత బాగా కంటిన్యూ అయినాడు. మనం ఎలా ఎంటర్ అయ్యామో పరిచర్యలో, ఎలా కంటిన్యూ అవుతున్నామో ఎవరికి వాళ్ళ మీద చూసుకోవచ్చు. స్టెఫన్ జీవితంలోంచి కంక్లూజన్ దగ్గరకు రండి. ఎలాగ ముగించాడు తన పరిచర్య, తన మినిస్ట్రీ కంక్లూజన్ ఎట్లా అయ్యింది నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఈ సంగతిని ఒక దేవుని సేవకుడు ఎప్పుడో చాలా పాత పుస్తకం, ఆ కాగితాలు పట్టుకుంటే వాడు మొక్కలైపోయే పుస్తకం, స్టెఫన్ మీద కామెంటరీ రాశాడు. స్టెఫన్ మీదే రాశాడండి. ఇంత చిన్న క్యారెక్టర్ మీద ఒక గంభీరమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఈరోజు ప్రింట్లోనే లేదు. ఆ ఇరిగిపోయిన కాగితాల్లో నేను చదువుకున్నాను. అందులో కొన్ని హైలైట్స్ ఉన్నాయి, అది మీకు జ్ఞాపకం చేస్తాను. స్టెఫన్ యొక్క కంక్లూజన్ ఎలా ఉందనంటే ఆయన అంటాడు, స్టెఫన్ యొక్క సేవా ముగింపులో, పరిచారకునిగా తన పరిచర్య ముగింపులో స్టెఫన్ ఎట్లున్నాడనంటే తన ముఖమును పరలోకము తట్టెత్తాడట. దానికి రెఫరెన్స్ కోట్ చేశాడు ఆయన. 7వ అధ్యాయం 55వ వచనం చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచుచు అని రాసి ఉంది. అతని ముగింపులో వినండి ప్రియులారా, పరలోకం వైపు తేరి చూస్తున్నాడట మొదటి మాట. రెండవ మాట ఏమంటాడంటే ఆ పెద్ద దేవుని సేవకుడు ఆ పరిచారకునిగా స్టెఫన్ యొక్క పరిచర్య ముగింపులో అతని కన్నులంట పరలోక ప్రభువునే చూస్తున్నాయట.
అరే అతని మీద రాళ్ళేసుకుని కొడుతుంటే తలకు, కళ్ళకు, ముక్కుకి, నోటికి ఆ రాళ్ళ దెబ్బలు తగులుతా తలెత్తి చూడడం ఏంటండి? తలదించుకోవాలిగా. ఎవడైనా రాళ్ళతో కొడితే ఎలా చూస్తామా, ఇలా కొట్టుకుంటామా చెప్పండి, నాకు తెలియగడుగుతా. తల వంచుకొని తలదాచుకుంటామా? రాయి దెబ్బలు తగలకుండా రాళ్ళతో కొట్టేవారు చుట్టూ చేరి రాళ్ళతో కొట్టబడుతుంటే ఎలా తలెత్తుంటామా చెప్పండి? ఆయన తల ఏమో పరలోకం వైపు ఎత్తాడట తన సేవా ముగింపులో. ఆ పరలోకపు ఆ ప్రభువుని తన కళ్ళారా చూస్తున్నాడట. ఆ రాళ్ళ దెబ్బలు తింటూ ఉన్నప్పుడు నా తెలిసినవాడు ఎవడుంటాడు ఈ గుంపులో, ఎవడికైనా బ్రతిమలాడదాం, ఈ రాళ్ళ దెబ్బలు తప్పించుకుందామని మనుషుల వైపు చూడవలసినటువంటి వాడు ఈ చూపులే మానేశాడండి. ఆయన చూపును అడ్డు పెట్టేసుకున్నాడు. పరలోకము తట్టు తన తల ఎత్తి పరలోక ప్రభువుని ఈ కళ్ళతో చూస్తూ దానికి ఈ మాట కోట్ చేసినాడు ఆయన. 55వ వచనం చదువుతాను చూడండి, ఏముందో తెలుసా? దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి 7వ అధ్యాయం 55వ వచనంలో ఈ రెండు మాటలు. పరలోకము తట్టే తల ముఖమెత్తాడు, పరలోక ప్రభువునే చూస్తూ ఉన్నాడు. 3వ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రియులారా, ఇలా ఉంది 56వ వచనంలో, ఆకాశము తెరువు బట్టియు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఈ మాటకు ఆయన ఏమంటాడంటే ఆయన సేవా ముగింపులోనట పరలోక ప్రభుని గురించే మాట్లాడుతున్నట్ట. అతని పెదవులు పరలోక ప్రభుని గురించి పలుకుతున్నాయి. ఆలకిస్తున్నారా ఈ మాట? ఇది 3వ అనుభవం. 4వ అనుభవం ఏం చెప్తాడంటే పెద్ద ఆయన, నేను చదువుతాను చూడండి 59వ వచనంలో, ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టారు. అతని మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఈ వచనంలో మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఆ పరలోక ప్రభు తట్టే తన మోకాళ్ళు ఉంచినాడట ఆయన. అంతే. అది అతని పరిచారకునిగా తన పరిచర్య ముగింపులో పరలోకము తట్టు తలనెత్తి పరలోక ప్రభువుని కళ్ళతో చూస్తా, పరలోక ప్రభుని గురించి పెదాలతో మాట్లాడుతా, పరలోక ప్రభువు తట్టే తన మోకాళ్ళు ఉంచుతా తన పరిచర్య జీవితాన్ని చాలా మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా ఆయన ముగించుకున్నాడు. ఇప్పుడు చివరి మాటలు చెప్పి నేను ముగింపుకు వస్తాను. వినండి ప్రియులారా, ఒక చివరి కొన్ని మాటలు చెప్పి నేను ముగింపుకు వస్తాను. ఆరంభము అద్భుతంగానే ఉంది, కొనసాగింపు అర్థవంతంగానే ఉంది, ముగింపు కూడా చాలా ఆత్మీయంగానే ఉంది. అందుకే 2 అధ్యాయాల్లో కనబడిన స్టెఫను యొక్క పరిచర్య వినండి ప్రియుల, మిగిలిన బైబిల్లో మిగిలిన పుస్తకాలన్నీ రావడానికి కారణమైన ఒక వ్యక్తిని సంపాదించుకున్నాడు. ఎంతకాలం బ్రతికాడు అన్నది ఇక్కడ ప్రశ్న కాదు, అతని పరిచర్య వలన ఏమి నిలిచింది అన్నదే చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నగా పరిచారకులమైన మనం, సేవకులమైన మనం ఆలోచించవలసి ఉంది. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. సరే, మన ఆరంభాలు మన ముగింపుల్లో వినండి. ఆరంభం మన ముగింపుల్లో ఒక 4 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను. ఈ 4 ఎగ్జాంపుల్స్లో మన జీవితాలు పరిచారకులుగా పెట్టుకుని చూసుకుని మనం ప్రార్థన చేసుకుని భోజనానికి వెళదాం. అందరూ రండి. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం. నేను కొంతమంది వ్యక్తులను నేను ప్రస్తావనకు తెస్తాను, మీరు రౌండప్ చేయండి. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం నేను వరుసగా చదువుతున్నాను. 14వ వచనం. 14వ వచనంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను చూడండి. అలెగ్జాంద్రు అను కంచరవాడు నాకు చాలా కీడు చేశాను. అతని క్రియలు చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలు బహుగా ఎదిరించెను అన్నాడు. ఇక్కడ అలెగ్జాంద్రు అనేవాడు, వీడు ఎలాంటి వాడనంటే ఈడ ఆరంభము బాగులేదు, ఈడు ముగింపు బాగులేదు. కొంతమంది పరిచారకులుగా సంఘములో వస్తారు, కానీ పరిచారకుల స్థాయిలోకి వస్తారు, కానీ వీళ్ళ ఆరంభము బాగుండదు, వీళ్ళ ముగింపు బాగుండదు. వీళ్ళ జాతి అలెగ్జాంద్రు జాతి, పాడు జాతి. ఏమి జాతి? పర్లేదు నోటుతానండి. ఇది అలెగ్జాంద్రు జాతి. కొంతమంది ఆరంభము సరిగా ఉండదు, వాళ్ళ ముగింపు సరిగా ఉండదు. ఇది అలెగ్జాంద్రు జాతికి చెందిన దేవుని సేవకుల మాటలు ఎదురిస్తూ బ్రతుకుతుంటారు వీళ్ళు. పౌలు అదే మాట అన్నాడు, అతడు మా మాటలు బహుగా ఎదిరించాను. నీవు కూడా అతని విషయమే చాలా జాగ్రత్తగా ఉండు. అతని క్రియలు చొప్పున దేవుడు అతనికి ప్రతిఫలం ఇస్తాడు. తిమోతి, ఈ అలెగ్జాంద్రు వాడు ఆరంభము మంచిది కాదు, ఈడు ముగింపు మంచిది కాదు. ఇది పాడు జాతి.
కనుక పరిచారకులంగా ఈ జాతిలో మనం ఎవరము ఉండకుండా ఉందుముగాక. రెండో సంగతి చెప్తాను రండి. ఇక్కడే 2 తిమోతి 4వ అధ్యాయంలో 10వ వచనం చూడండి ఒక్క మాట. 2 తిమోతి 4:10వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తి ప్రస్తావన వస్తుంది, వాడిని రౌండప్ చేయండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళెను అని రాసి ఉంది. ఇక్కడ దేమా అనే ఆ వ్యక్తి పేరు రౌండప్ చేయండి. ఈయన సంగతి ఏంటనంటే ఆరంభం చాలా బాగుంది కానీ ముగింపు మాత్రం బాగులేదు. పౌలు బర్నబాలతో పౌలు శీలలతో కలిసి పరిగెత్తినటువంటి వాడు ఇహలోకమును ప్రేమించి పౌలుని విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాడట. ఆరంభంలో సేవకునితో కలిసే పరిచర్యలో ఉన్నాడు. ఆరంభంలో సేవకునితో కలిసి ఒక మంచి పరిచారకుడుగానే పరిగెత్తాడు కానీ అతని ముగింపు బాగలేదు. ఇది దేమా జాతి. ఇలాంటి వాళ్ళు కూడా పరిచారకుల్లో కొంతమంది ఉంటారు. వీళ్ళ ఆరంభం భలే అద్భుతం అనిపిస్తుంది. మనం అనుకుంటాం వీళ్ళు అగ్గిలాగా బతుకుతారు అనుకుంటాం. కొద్ది కాలం చూస్తే వీళ్ళు బతుకు బుగ్గిలాగా కనబడుతుంది అన్నట్టు. వీళ్ళని బట్టి సేవకులకు ఎన్నో ఆశలు ఉంటాయి. వీళ్ళు మంచి పరిచారకులు, వీళ్ళ వల్ల సంఘం క్షేమాభివృద్ధి నొందుతుంది, వీళ్ళ కుటుంబాలు గొప్ప మోడల్గా ఉంటాయి, ఎంతో దీవించబడతారని ఎదురు చూస్తూ ఉంటే ప్రియులారా సర్వనాశనం అయిపోయి కనబడతారండి. చివరికి సంఘానికి ఇలాంటి వారు చూసినప్పుడు కృంగుబాటు. ఇలాంటి వాళ్ళు అలాగైపోతే అప్పుడు ఎంత బాగుండేవాడు, ఇప్పుడు ఎలా అయిపోయాడంటే మాలాంటి వాళ్ళు గతి ఏమైపోతుందని వీళ్ళు కృంగిపోతారు. సేవకులకు కూడా వేదనే మిగులుస్తారు. ఇది దేమా జాతి. దేమా జాతిలో కూడా మనలో ఎవరము ఉండకుండా ఉందముగాక. 2 జాతులు చూపించాను. ఈ 2 మంచి జాతులు కావు. అలెగ్జాంద్రు జాతి, దేమా జాతి. ఒకటిదేమో ఆరంభము బాగులేదు, ముగింపు బాగులేదు. మరి ఒకటిది ఆరంభం చాలా బాగుంది, ముగింపు మాత్రం పాడైపోయింది. 3వ జాతి చూపిస్తాను రండి. ఇక్కడే 11వ వచనంలోనే చదువుతాను. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకునే రమ్ము, అతడు పరిచారము నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. ఇక్కడ మార్కు అనే మాట రౌండప్ చేయండి. ఈ మార్కు ఇతని ఆరంభం బాగులేదు కానీ ముగింపు చాలా బాగుంది. పౌలు బర్నబాలతో సేవకు వెళ్ళాడు. శ్రమలు, నిందలు, బాధలు రాగానే భయపడి వెనుక తీసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి వాడు మనతో ఉంచుకుంటే సేవల ప్రమాదమని పౌలు లాంటి వాడు తృణీకరించేసినాడు ఈ మార్కుని. కానీ వినండి, బర్నబా మాత్రం సమర్థించి ఈ బలహీనుండే బలపరుచుదామని వెంట ఉంచుకొని తరువాత పేతురుకు అప్పగించాడు. పేతురు అతని ప్రయోజకుడిగా చేస్తే ఇప్పుడు ఇదే పౌలు అంటాడు, హే తిమోతి, ఆ మార్కును వెంట పెట్టుకున్నారా, అతడు చాలా ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు నిష్ప్రయోజకుడు అనుకున్నాను, అతని ఆరంభంలో నిష్ప్రయోజకుడే కానీ ముగింపులో భలే ప్రయోజకుడుగా ఉన్నాడు. ఇది మార్కు జాతి. ఇలాంటి వాళ్ళు కూడా పరిచారకులు కొంతమంది ఉంటారు, ఉండొచ్చు కూడా. ఈ జాతి వాళ్ళు ఆరంభం బాగులేకపోయినా, సరైన సేవకుని నడిపింపు లేక, సరైన వాక్య పరిచర్య దొరక్క, సరైన సంఘ సావాసం లేక, మన ఆరంభాలు బాగులేకపోవచ్చు కానీ మన ముగింపు బాగుండాలి, ప్రయోజనకరం అవ్వాలి. మార్కు జాతిలో మన ముందుముగాక. ఆరంభాలు బాగులేని వాళ్ళు సుమా అందరూ కాదు. మళ్ళీ ఏమండి, తర్వాత 4వ రకం ఉంది. ఇక్కడ 4వ రకం లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు అన్నాడు. ఇది లోకా జాతి. లోకా ఎలాంటి వాడనంటే ఆరంభము బాగుంది, ముగింపు బాగుంది. పౌలుని ఎన్నడూ విడనాడలేదు. శారీరకంగా సేవ చేస్తూ, ఆధ్యాత్మికంగా సేవకునికి సహాయపడుతూ, ఎవడి భౌతికంగా ఆయనకు సహాయపడుతూ తన జీవిత ముగింపు వరకు లోక పౌలుతోనే ఉన్నాడు. ఆరంభము బాగుంది, అంతం కూడా బాగుంది. అలాంటి ముగింపులోకి మనమందరము వచ్చుదుముగాక. సరే, పరిచారకులంగా దేవుని సంఘములో మనం అడుగు పెట్టాము, బాగా కొనసాగించాలి, మంచి ముగింపుకు రావాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 6 సంవత్సరాల ఈ స్టెఫను అనబడిన ఈ పరిచారకుడు ఎంత ఫలభరితమైన సేవ మిగిల్చాడో. ఈయన గురించి నేను ఒక వ్యాసం చదువుతా ఉన్నప్పుడు కంక్లూషన్లో ఒక ఆయన ప్రస్తావన తెచ్చాడు. ఆయన గురించి చాలా చదివాను నేను. వినండి, ఆయన గురించి చెప్తాను. ఆయన కూడా 5 సంవత్సరాలు జీవించాడు. 5 సంవత్సరాలు జీవించాడు. 1800 వినండి ప్రియులారా, 1894 సంవత్సరంలో పుట్టినటువంటి వాడు వినండి, 1924 సంవత్సరానికి వెళ్ళిపోయాడు. జస్ట్ 30 years అంతే బతికింది. అయితే అతను 25వ ఏట ఆయన సేవకు వచ్చాడు. 25వ ఏట సేవకు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల సేవలో అతను సేవ చేస్తున్న ప్రాంతం అంతట్లో కూడా స్నేహితులారా వినండి,
సేవ చేస్తున్న స్థలమంతట్లో కూడా వేశ్యాగృహాలు ఏమైతే ఉన్నాయో అన్నీ మూతలు వేసి వేశ్యలంతా రక్షింపబడి మందిరంలోకి వచ్చున్నారు. గ్యాంబ్లింగ్ హాల్స్ ఉండేవి, పేకాట దుకాణాలు, వాటిని కూడా మూసేసి అందరూ కూడా ఇక పేకాట ఆడడం మానేశారు. మద్యపాన దుకాణాలు మూతలు వేసేసి ఇక తాగుడు తాగే మనుషులు కనబడడం లేదు. మత్తు మందులు ఎక్కించుకునే వాళ్ళందరూ కనబడడం మానేసి అందరూ ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది సంఘములో ఆరాధిస్తుంటే అమెరికన్స్కి భలే ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళకు టీమునే పంపించారట. ఎలా జరిగింది? 5 సంవత్సరాల సేవలో ఎంత పెనుమార్పు! వేశ్యలు మారడం ఏంటి, ఏమండి పేకాటగాళ్ళు మారడం ఏంటి, మందు తాగే వాళ్ళు మారడం ఏమిటి, మత్తు మందులు ఎక్కించుకునే వాళ్ళు మారడం ఏంటి, ఇంత రివైవల్ ఎలా వచ్చింది చెప్పండి? జస్ట్ కొద్ది కాలమే కదా సేవ చేశాడు ఆయనని ఒక టీంని పంపిస్తే ఆ టీం ఆయన సేవ చేసే స్థలానికి వచ్చి వివరాలన్నీ సేకరించారు. ఎన్నో వివరాలు వాళ్ళు రాశారు, అవన్నీ ఉన్నాయి అందులో. కానీ ఒక వివరణ భలే నాకు నచ్చింది. చివరికి ఎక్కడికి వచ్చారంటే ఆ దైవజనుడు పనిచేస్తున్న మందిరం దగ్గరకు వచ్చి అక్కడ సహాయపడుతున్న సెక్స్టన్ వాచ్మెన్ దగ్గరకు వచ్చి అడిగారట, నువ్వు క్లోజ్గా సేవ కొడుతున్నావుగా ఈ 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల పరిచర్యలో ఇంత అద్భుతమైన సేవ చేశాడు కదా, ఏంటి అతని సేవ రహస్యం అంటే సెక్స్టన్ అన్నాడట, నేను చెప్పను, చూపిస్తాను రండి అన్నాడు. ఏం చూపిస్తాడో అని చెప్పి అతగాడు వెనకాల వెళ్తే ఆ పోడియం, ఆ చర్చి స్టేజ్కి పక్కన వెస్ట్రీ అనే రూమ్ ఉంటుంది, సేవకుడు ప్రార్థన చేసుకుని సిద్ధపడే స్థలం. ఆ రూమ్లో తీసుకుని వెళ్ళాడట. ఇదే బల్ల, ఇదే కుర్చీ, ఎక్కడే కూర్చునేవాడు సేవకుడు, ఎక్కడే బైబిల్ పెట్టుకుని కూర్చునేవాడు, బైబిల్ తెరిచేవాడు, ఈ బొగ్గ కిందల చెయ్యి పెట్టుకునేవాడు, ప్రజల గురించి ఆలోచించేవాడు, వాక్యాన్ని గురించి ఆలోచించేవాడు. అలాగ కళ్ళల్లోంచి నీళ్లు పడతా ఉండేవి. దీనికి నేను సాక్షిని. ఒకవేళ మీ ద్వారా ఇలాంటి కార్యాలు జరగాలి, మీ ద్వారా ఇలాంటి పరిచర్య జరగాలని మీరు అనుకుంటే రండి ఒకరు కూర్చోండి అంటే ఒకడు వచ్చి కూర్చున్నట్ట, బైబిల్ తెరవంటే తెరిచాడట, బొగ్గ కింద చేయి పెట్టమంటే పెట్టాడట, కన్నీళ్ళు రాని అన్నాడట, కుర్చీలు కూర్చున్నాడు అన్నాడు. ఇదే నాకు రావడం లేదన్నాడు. ఇదే నాకు రావడం లేదు, మళ్ళీ రండి అని ఆ వెస్ట్రీ రూమ్లోంచి పోడియం మీద తీసుకుని వచ్చి ఆ సేవకుడు యవనస్తుడు 2 చేతులు ఎలా పెట్టుకునేవాడు. ప్రజలు గూర్చినటువంటి భారం, వారి రక్షణ కొరకైనటువంటి తపన అతని గుండెని ఎంత వేధించేదో కానీ అలాగ కళ్ళల్లో నీరు కారుతూనే ఉండేవి. ఆయన తుడుచుకునేవాడు కాదు, అతని బ్లేజర్ కూడా తడిచిపోయేది కన్నీళ్లతో. కానీ ఏడుస్తూనే దేవుని వాక్యం చెప్పేవాడు. ఈ 5 సంవత్సరాల్లో అతని పరిచర్య ఇంత ఉజ్జీవంగా ఉండి నిలబడానికి గల కారణం ఒకటే, అతను ఏ పనికి పిలువబడ్డాడో ఆ పనిలో కన్నీటితో, భారంతో, నమ్మకత్వంతో, యథార్థతతో ఆయన పనిచేశాడు. ఈ రోజున అదే మాట మీకు చెప్పి మీకు ప్రార్థనలో మనం కొంతసేపు కనిపెట్టి భోజనకు వెళదామనిపిస్తుంది. ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు. ఏవండి, థర్డ్ వేవ్ వస్తుందట. మా దగ్గర అప్పుడే వచ్చింది. సేవకులు కూడా మళ్ళీ కొద్దిమంది, రాత్రి చెప్పాను, ఎక్కడో చెప్పాను, ఒక సేవకుడికి కరోనా వచ్చేసిందని, వాళ్ళ తమ్ముడికి కరోనా వచ్చింది. ఇప్పుడు అతనితో ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ కరోనా వచ్చింది. తగ్గింది అనుకున్నాము, పెరుగుతుంది. మరణం ఎప్పుడొచ్చి మనుషులను కలుసుకుంటుందో తెలియదు. కానీ ఎంతకాలం జీవించాము అనే ప్రశ్న కాదు, నా పరిచర్యతో ఏం మిగిలింది అన్నదే మనం ఆలోచించవలసి ఉంది. ఎలాగ ఆరంభించాం, ఎలాగ కొనసాగించాం, ఎలాగ ముగిస్తాం. నీ జాతి, వినండి, లోకా జాత, నీ జాతి మార్కు జాత, నీ జాతి దేమా జాత, నీ జాతి అలెక్సేందరు జాతి. ఏ ఒరవడిలో మనం సేవను ముగించుదామని అనుకుంటున్నాం పరిచారకులుగా? ఆలోచిస్తూ ప్రభువుకు అప్పగించుకుందాం. అందరం లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు మీరు కూర్చున్నారు కనుక ఎక్కువసేపు అలా నిలబడితే కొంచెం మనసు నిలుపుతారు. నిలబడదాం, ఆలోచిద్దాం. అసలు ఎలాంటి పరిస్థితుల్లో నేను సేవా ప్రవేశం చేశాను? నీ పరిచర్య ప్రవేశం ఒక పరిచారకునిగా మొదలుపెట్టాను. మంచి పేరు తెచ్చుకుని నేను ఏర్పరచబడ్డానా, నియమించబడ్డానా? నింపబడవలసిన వాటితో నింపబడే ఈ పరిచర్యలో ఉన్నానా? దీన మనసుతో నా నైపుణ్యాలు, నా అర్హతలు, నాకున్న సామర్థ్యాలు ఏమైనా కావచ్చు, కానీ పెద్దలు ఏర్పరిచి నియమించారు, అది చిన్న పనే కావచ్చు, అందులోనే నమ్మకంగా ఉండాలని అనుకుంటున్నానా? ఎలాగుంది నా సేవా ప్రవేశం, నా పరిచర్య ప్రవేశం ఎటువంటిది? ఇది ఒక్క నిమిషం మనం ఆలోచించవలసి ఉంది. అన్నీ బాగుంటే పరిచర్యలో కనబడతావు.
ప్రతికూలతలు వస్తే, సమస్యలు వస్తే, నిందలు వస్తాయి అనేటువంటి వాసన తగిలితే చాలు పరిచర్యకు దూరంగా బతికేస్తున్నాం కదా. మనం ఎలా కొనసాగిస్తున్నాం? క్రియతోనూ మాటతోనూ దేవుని వాక్యముతోనూ కొనసాగాలి. ఏ క్రియ మనం చేయడానికి దేవుడు తన పరిచర్య వరములు ఇచ్చాడో క్రియలు చేయాలి. ఏ మాటల చేత మనుషులను క్రీస్తు సత్యమి కిందకు లాక్కుని రావాలి. దేవుని వాక్యాన్ని ఒక క్రమబద్ధమైన రీతిలో మనం ఎరగాలి, మనం చెప్పాలి. ఎలాగ ముగిద్దాం మన పరిచర్య జీవితాన్ని? పరలోకము తట్టే ముఖమెత్తుదామా? పరలోక ప్రభువుని చూస్తూ ముగిద్దామా? పరలోక ప్రభు గురించి మాట్లాడుతూనే చచ్చిపోదామా? పరలోక ప్రభు తట్టే మోకాళ్ళు వంచి ఆయనకు అప్పగించుకుందామా? ఏది మన ముగింపు? ఎలాంటి ముగింపు కొరకు మనం పరిచర్యలో ఉన్నాము? ఎవరి మట్టుకు వారమే ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అన్న సుధాకర్ అన్న ప్రార్థన నడిపిస్తారు. మనసు ఇట్టట్టు చెల్లించనివ్వక విన్న వాక్య సత్యాలు ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, మీ హృదయంలో ఉన్న ఆలోచన వారు మా ముందుకు తీసుకొచ్చారు. సంఘం అంటే ఏదో కాలక్షేపానికి ఉండే స్థలం అన్న అభిప్రాయం కాదని, పరిచారకులంటే పేదాలతో పదగటానికి, పదవుల్లో ఉండటానికి కాదని, అది సమర్పణాయుతమైన బాధ్యతని జ్ఞాపకం చేశారు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎందరో దాటిపోయారు ప్రభువా. మమ్మల్ని ఇంకా నిలబెట్టారు. ఎంతకాలం ఉంచుతారో తెలియదు ప్రభువా. కానీ మీ ముందు నిల్చున్నప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివారిగా, నమ్మకమైన పరిచారకులుగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునేవారిగా సిద్ధపరచండి. మీరు ఇచ్చిన సవాళ్ళను బట్టి స్తోత్రాలు. ఆత్మ ద్వారా బలపరచండి. మీ కార్యాలు జరిగించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి మీ నామమునకే మహిమ కలుగునుగాక. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. ఈ సంఘమును, అనుబంధ సంఘములను సత్యమునకు స్తంభములుగా చేయండి. ఏదో టైం టేబుల్ ప్రకారం పరిచర్య చేయటం కాదు, కానీ పరిచర్య మా ప్రవర్తన ఫలం కావడానికి సహాయం చేయండి. 5 అంతల నింపుదల కలిగిన స్టెఫను తన జీవన విధానం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా త్వరగా చచ్చిపోయాడు, కానీ అనేక మందిని బతికించగలిగిన వాడిలో అతడు జీవించాడు ప్రభువా. యేసు ప్రభువు చేసిన ప్రార్థన ఆయన చేశాడు. యేసు ప్రభువులాగా నేను బ్రతికాను చూడు అనే ఒక ఆయనను సవాలుగా సంఘాల ముందు నిలబెట్టే చావు చచ్చిపోయాడు. ప్రభువా,
మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. బలపరచండి. యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.